ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ అదేవిధంగా అవంతి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే అవకాశం ఉందంటారా? షాకులు, గీకులు ఉండవు. ఉన్నాయి రాజకీయం ఇయన్నీ పేపర్లు, మీడియా పుట్టిస్తున్న విషయాలు. వాళ్ళకేదో ఫీడింగ్ కావాలి పేపర్లకి. కనుక ఏదో ఒక మాటను పట్టుకొని దాన్ని బట్టి అందుకని ఇలా అన్నారు, లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతారు, ఇయన్నీ వీళ్ళు పుట్టిస్తున్నాయమ్మా. ఇయన్నీ టీ కప్‌లో తుఫాన్‌లాగా తప్పితే ఏవి ఉండవు. ఓకే. జనసేనలోకి టచ్‌లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి వైసీపీ ఎమ్మెల్యేలు. జనసేన పవన్ కళ్యాణ్ టచ్‌లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి వైసీపీ ఎమ్మెల్యేలు. అయ్యో! ఎందుకొస్తారమ్మా? ఎందుకొస్తారు? మొన్న 11 మంది ఎందుకొస్తారు? వచ్చే ఒక అవసరం ఏముంది? ఇప్పుడు జ జనసేనలోకి చేరితే పదవులేమైనా వస్తాయా వీళ్ళకి? ఏమి రావు. జనసేనకే పదవులు లేవు. ఉన్న పదవులు లిమిటెడు. ఇంక వీళ్ళకేమి ఇస్తాడు జనసేనలో చేరితే? ఈ జనసేన ఇప్పుడు కాదు, ఇలా ఒకవేళ మార్పులు, చేర్పులు జరగవని నేను అనట్లేదు. రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఆ సీన్ వస్తది? జనసేన రాబోయే 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అని ప్రజల్లో దృఢమైన అభిప్రాయం ఏర్పరచగలిగితే, రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అనే అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ ప్రజల్లో కల్పించగలిగితే, అప్పుడు కాబోయే పవన్ కళ్యాణ్ అవకాశం ఉంది. సో మన అతనితోటి చేతులు కలిపితే బెస్టు అని వెళ్తారు తప్పితే, ఇంతవరకు ఆ సీన్ లేదు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఆ ఎదుగుదల లేదు. ఉన్నాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు అంతవరకే. తను పెరుగుతాడా? తనను పెరగనివ్వకుండా లోకేష్‌ని పెంచుతాడా చంద్రబాబు? ఈ పాయింట్ ఉంది. తను పెరిగితే లోకేష్ వది తగ్గిపోతాడు. చంద్రబాబు అది అంగీకరిస్తాడా? తన తర్వాత తన కొడుకుని వారసుడిగా తయారు చేయాలని చూస్తాడు కానీ, తనతో పాటు నారా తెలుగుదేశం ఆగిపోవాలని అనుకోడు కదా. మళ్ళీ నారా తెలుగుదేశం కంటిన్యూ అవ్వాలంటే తన కొడుకునే ముందు పెట్టాలి. సో తన కొడుకును కాదని పవన్ కళ్యాణ్ ముందు వెళ్ళడానికి చూస్తూ ఉంటాడా? ఉండడు. సో పవన్ కళ్యాణ్ ఎంత లాగాలి వెనక్కి, ఎంత తగ్గించాలి, అలాగే ఉంచాలని చూస్తాడు. సో పవన్ కళ్యాణ్ అలాగే ఇతని ట్రాప్లో పడ్డాడంటే, ఇతని యొక్క వ్యూహంలో పడిపోతే రేపు ఏం చెప్పారు? ఇవాళ చంద్రబాబుని గెలిపించండి అన్నట్టు రేపు లోకేష్ని గెలిపించండి అంటాడు పవన్ కళ్యాణ్. అంటే ప్రజలు నవ్వుతారు. సో ప్రజల ముందు పవన్ కళ్యాణ్ 2029లో ముఖ్యమంత్రి క్యాండిడేట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధికారంలోకి రాబోయే పార్టీ అని ఒక కాన్ఫిడెన్స్ కానీ, ఒక ఫీలింగ్ కానీ ప్రజల్లో కల్పించగలిగితే పవన్ కళ్యాణ్, అప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమీ అనవసరం.